ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న చేదోడు పథకం కింద 3 లక్షల మందికి పైగా అర్హులకు 325 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వర్చువల్ విధానంలో బదిలీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. వివిధ పథకాల కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 4 కోట్ల మందికి పైగా బీసీలు ప్రయోజనం పొందారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 2023 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ వైఎస్ఆర్ పురస్కారాలను ఈ రోజు ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ డివిజన్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఇక వార్తల వివరాలు. జగనన్న చేదోడు పథకం కింద 4 సంవత్సరాల కాలంలో లక్షల మందికి 40,000 రూపాయల చొప్పున అందజేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమం కింద 3.25 లక్షల మంది అర్హులకు 325 కోట్ల రూపాయల మొత్తాన్ని వర్చువల్ విధానంలో బదిలీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సొంత షాపులు ఉన్న రజక, నాయి బ్రాహ్మణ, దర్జీలకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. ఈ ఒక్క పథకం ద్వారా గడిచిన 52 నెలల కాలంలో 2.38 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామని తెలియజేశారు. వెనుకబడిన కులాల, వర్గాల వారికి వెన్నెముకగా నిలుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, వరుసగా 4వ ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ అక్షరాల 3,25,000 మందికి 325 కోట్ల రూపాయలు జగనన్న చేదోడు పథకంలో 1,80,000 మంది సొంత షాపు ఉన్న రజక, నాయి బ్రాహ్మణ, టైలర్ ప్రతి ఏటా కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ జగనన్న చేదోడు అనే కార్యక్రమం చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో పంపించడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. బెయిల్ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలన్న న్యాయవాది సిద్ధార్థ లూద్రా అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. దీంతో బెయిల్ పిటిషన్పై దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టులో దాఖలైన మరో పిటిషన్పై విచారణను కూడా వెకేషన్ బెంచ్ చేపడుతుందని న్యాయమూర్తి తెలియజేశారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్కు వెంటనే అందజేయాలని రాజమహేంద్రవరం జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందజేయడంలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఆయన విశాఖలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన వారికి నిర్దేశించిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందారన్నారు. వివిధ పథకాల కింద 1,11,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని వీరి ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం జరిగిందన్నారు. అవకతవకలకు తావు లేకుండా గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించి సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని మంత్రి పేర్కొంటూ, రాష్ట్రంలో చాలా మంది పేదరికం అట్టడుగున్న వాళ్ళకి, బీసీలకి, అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల కులాల్లో ఉన్న పేదవారికి కూడా డైరెక్ట్ డీబీటీ ద్వారా కొట్టబట్టి పేదవానికి కూడా డబ్బులు పడి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉందో అన్ని కూడా తీశారు. అలాగే డిఎస్సిని కూడా తీస్తున్నారు. లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఏదైతే మెరిట్ ఉందో మెరిట్ ని ఎలుగు తీసి ఇచ్చారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. 2023 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ వైఎస్ఆర్ పురస్కారాలను ఈ రోజు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన 27 మందిని పురస్కారాలకు ఎంపిక చేసినట్టు కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ రోజు జరిగిన పత్రికా సమావేశంలో తెలిపారు. 23 మందిని జీవిత సాఫల్య పురస్కారాలకు, 4 సాఫల్య పురస్కారాలకు ఎంపిక చేసినట్టు వివరించారు. సామాన్యుల్లో అసామాన్యులకు పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన వీరికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విశాఖ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖపట్నం, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్, కటక్, హైదరాబాద్, అలాగే సికింద్రాబాద్, సంత్రగచ్చి, సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు వివరించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సామాజిక ఐక్యత, సమానత్వం భారత్ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బీహార్లోని మోతీహరిలో మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహాత్మాగాంధీ సూచించిన మార్గంలో విద్యార్థులు నడవాలన్నారు. సరళత, నిజాయితీ అభివృద్ధికి సోపానాల వంటివని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి 1085 మంది విద్యార్థులకు, పరిశోధకులకు డిగ్రీ పట్టాలను, పతకాలను అందజేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలోని ఐఎన్ఎస్ డేగా ఎయిర్ బేస్లో మాక్ యాంటీ హైజాక్, మాస్ క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్ విన్యాసాలను ఈరోజు నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలు ఏ రూపంలో జరిగినా తిప్పికొట్టేందుకు సంబంధిత వ్యవస్థలు ఏ రకమైన అప్రమత్తతను ప్రదర్శిస్తాయో చూపించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మెరైన్ కమాండోలతో సహా వివిధ ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు హైజాక్ వంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి ఆకస్మిక ప్రణాళికలు ఎలా చేయాలి, విధానాల సామర్థ్యం ఏ రకంగా ఉంటుందో పరీక్షించారు. నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రోగ్రాం నిర్దేశించిన ప్రకారం ప్రతి భారతీయ విమానాశ్రయంలోనూ యాంటీ హైజాక్ మాక్ డ్రిల్ ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగనన్న చేదోడు పథకం కింద విశాఖ జిల్లాలో 5,942 మంది రజకులు, 1,521 మంది నాయి బ్రాహ్మణులు, 5,862 మంది దర్జీ లబ్ధిదారులకు మొత్తం 13,33,00,000 రూపాయల లబ్ధి చేకూరిందని కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో ఈరోజు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోయి ఉంటే సంబంధిత సచివాలయంలో నమోదు చేసుకోవాలని, వారికి వచ్చే ద్వైవార్షిక కార్యక్రమంలో మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. నూతన పంటల సాగుతో వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోమా మిషన్ కింద జిల్లాలో రైతులను ఆరోమా పంటల దిశగా ప్రోత్సహించే క్రమంలో ఉద్యాన శాఖ చేపట్టిన రైతుల విజాక్షన్ యాత్రను ఈరోజు ఆయన ఒంగోలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట మార్పిడిలో భాగంగా ఆరోమా పంటలైన వట్టివేరు, లెమన్ గ్రాస్, పామ్ రోజా వంటి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. జిల్లాలో ఆరోమా పంటల సాగుకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ సంవత్సరం 300 ఎకరాల్లో ఈ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలియజేశారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేసే కార్యక్రమం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమ కానుకలను అమ్మవారికి సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చేరుకుని కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందచేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 అనే నంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని, కరువు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పర్యటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న చేదోడు పథకం కింద 3 లక్షల మందికి పైగా అర్హులకు 325 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వర్చువల్ విధానంలో బదిలీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ డివిజన్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.